మీకు రియాలిటీ ఆఫ్ ది ఎగ్జామ్ తెలిస్తే చాలామంది ఏమనుకుంటారంటే సార్ దాదాపు 5 లక్షల మంది రాశారంట, అప్లై చేశారంట, ఉన్న పోస్టులు ఏమో 1000 పోస్టులు కూడా ఉండవు, ఇంత కాంపిటీషన్ ఉంటే నేను సర్వైవ్ అవుతానా? బిలీవ్ మీ దట్ టాప్ 2000 తప్ప మిగిలిన వాళ్ళంతా ఏపీపీఎస్సీకి ఆదాయం తప్ప ఉపయోగం లేదు. వాళ్ళంతా ఆస్పిరెంట్స్. చెప్పాను కదా, ఏజ్ 42 ప్లస్ 5 years అంటే 47. అంటే అందరూ ఎలిజిబుల్. ఎంసెట్కి నువ్వు ఎలిజిబుల్లా? నీట్ ఎగ్జామ్కి నువ్వు ఎలిజిబుల్లా? ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే ఏజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, సో 42 + 5 years మనం తీసుకుంటే దాదాపు 47 years వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి దాదాపు ఎన్ని పోస్టులు ఉన్నా కానీ 100 పోస్టులు ఉన్నా కానీ ఇన్నే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి. అర్థమైందా? సో దాంట్లో మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయిన వాళ్ళు, అప్లై చేసిన వాళ్ళు, అటెండ్ అయిన వాళ్ళు 4 లక్షల మంది అయితే ఎగ్జామ్ వచ్చి ఇది మనకి డిసెంబర్లో లాస్ట్ టైం నోటిఫికేషన్ జరిగింది. డిసెంబర్ 2023 నోటిఫికేషన్ జరిగిన తర్వాత మనకి ఫిబ్రవరిలో మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ జరిగింది. అంటే జనవరి ఫిబ్రవరి ఎంత టైం ఇచ్చారండి? డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, హార్డ్లీ 90 days కూడా ఇవ్వలేదు. అంటే చాలామంది చెప్తుంటారు, సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? జాబ్ క్యాలెండర్ ఉగాదికి వస్తుందా? అది ఉత్తి మాటలేనా? నిజమేనా? నమ్మచ్చా? ఇక్కడ ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు యూ షుడ్ నాట్ వరీ అబౌట్ ద నోటిఫికేషన్, యూ షుడ్ వరీ అబౌట్ యువర్ ప్రిపరేషన్. ఆర్ యూ రెడీ ఫర్ ద ఎగ్జామ్? నీకు ప్రిలిమ్స్ అయిపోయిందా? మెయిన్స్ ఎన్ని సబ్జెక్ట్స్ అయినాయి? ఎగ్జామ్స్ రాస్తున్నావా? దీని మీద నీకు ఫోకస్ ఉండాలి. కానీ నోటిఫికేషన్ వస్తుంది, ఈరోజు కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు ప్రిపరేషన్ అయ్యే ఎగ్జామ్ కాదు ఇది. నోటిఫికేషన్ ముందు నీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యి రివిజన్ అయితేనే విల్ బి రెడీ ఫర్ ద ఎగ్జామ్.